కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ శిశువు ఏకంగా 24 వేళ్లతో జన్మించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజామాబాద్ జిల్లా ఎర్గట్లకు చెందిన రవళి అనే మహిళ మొదటి ప్రసవం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. సోమవారం తెల్లవారుజామున సాధారణ కాన్పు ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చింది. కాగా పుట్టిన మగ శిశువు చేతులు కాళ్లకు 6 వేళ్లతో మొత్తం 24 వేళ్లు ఉంటాయన్న వైద్యులు గమనించారు. అరుదుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని, ఇలా జన్మిస్తే శిశువుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు తెలిపారు. తల్లి శిశువు క్షేమంగా ఉన్నారని తెలిపారు. మన కొరట్ల గవర్నమెంట్ హాస్పిటల్కి నిన్న రవలి అని మొదటి కాన్పు అమ్మాయి వచ్చింది. మొత్తం ఫుల్ డైటేషన్ తోటి. అయితే సాధారణ ఇక్కడ మేము వేరుగట్ల విలేజ్ నుండి వచ్చింది. అయితే మేము ఇక్కడ సాధారణంగా డెలివరీ చేసాము, సాధారణ కాన్పు చేసాము. పుట్టినాక తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. పుట్టినాక బాబుకి మొత్తం చూస్తే ఆ బాబుకి 2 చేతులకి 6 వేలతోటి, కాళ్ళకి కూడా 6 వేలు, మొత్తం 24 వేలతో పుట్టాడు బాబు. తల్లి ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇది మన మెడికల్ దాంట్లో చాలా రేర్గా జరుగుతుంది. ఒక లక్షల్లో ఒకరికి అట్లా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇది వంశపారంపర్యంగా కూడా రావచ్చు, లేదు అంటే మేనరికంతో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే తల్లి బిడ్డ ఇద్దరు బాగున్నారు, ఏమి ఇబ్బంది అయితే లేదు. మన అయితే ఇంకా ఏదన్నా తర్వాత ఫర్దర్గా ఏమన్నా అంటే ఇన్వెస్టిగేషన్స్కి అయితే మేము మళ్ళీ పంపిస్తాము, లేదంటే కంజెంటల్ ఏదన్నా ఉండే ప్రాబ్లం ఉంటే. అయితే ఇది సాధారణ కాన్పు చేయడంలో సహకరించిన మా టీం మెంబర్స్ అందరికీ, గైనకాలజిస్ట్కి, మా స్టాఫ్ నర్సులకి, మీకు అందరి టీం మెంబర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంటే సాధారణ కాన్పు చేయడం అనేది కూడా కొంచెం ఒక గొప్పగా అది చెప్దాము అని నేను మీ అందరికీ షేర్ చేసుకోవాలని గవర్నమెంట్ హాస్పిటల్ కోరుట్లలో జుంగాల రవలి, వైఫ్ ఆఫ్ సాగర్, రెసిడెంట్ ఆఫ్ ఎర్గట్ల, నిజామాబాద్, ఒక మగ బిడ్డని ప్రసవించింది నార్మల్ డెలివరీ ద్వారా. ఆ పుట్టిన బిడ్డకి టోటల్ 24 ఫింగర్స్ ఉన్నాయి. చేతులకి కాళ్ళకి 6 చొప్పున. ఈ కండిషన్ని పాలిడాక్టిలీ అంటారు. దీనివల్ల ఇది అంత లైఫ్ థ్రెటనింగ్ అయితే ఏం కాదు. ఒక్కోసారి పాలిడాక్టిలీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, అంటే హార్ట్లో హోల్ ఉండడం, రీనల్ అనామలీస్ ఇవి కూడా ఉండవచ్చు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.